తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఎరీనా జిమ్ విద్యార్థులు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ప్రతిభ చాటుతున్నారు. కోచ్ శివరామ కిరణ్ రాజు సారథ్యంలో ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు అనేక పోటీల్లో పాల్గొని సత్తా చాటడంతో పాటు వరుస పతకాలు సాధిస్తూ ఈ ప్రాంతానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. తెనాలి గంగనమ్మపేటలో గత 3 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది ఈ క్విక్ ఫిట్నెస్ ఎరీనా జిమ్ శిక్షణతో పాటు పవర్ లిఫ్టింగ్లో ఆసక్తి కలిగిన యువతీ యువకులకు ట్రైనింగ్ ఇస్తూ వారిని ఉత్తమ క్రీడాకారులుగా ఇక్కడి కోచ్లు తీర్చిదిద్దుతున్నారు. కామన్వెల్త్లో పతకాల పంట పండించిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయిరేవతి సారథ్యంలో ఇక్కడ యువతీ యువకులకు పవర్ లిఫ్టింగ్లో కోచింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ వెయిట్ లిఫ్టర్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ అయిన కోచ్ పూసపాటి శివరామ కిరణ్ రాజు పర్యవేక్షణలో పవర్ లిఫ్టింగ్లో ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న యువత తమదైన శైలిలో పోటీల్లో రాణిస్తూ అదరగొడుతున్నారు. ఎక్కడ పోటీలు జరిగినా తమదే పైచేయి అంటూ పతకాల మీద పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెనాలి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవర్ లిఫ్టింగ్లో మొత్తం 24 మంది యువతీ యువకులు ఇక్కడ శిక్షణ తీసుకుంటుండగా కోచ్ శివరామ కిరణ్ రాజు వారిని ట్రైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారికి మెలకువలు నేర్పుతూ పోటీల్లో రాణించేలా ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. పోటీల్లో పాల్గొంటే మెడల్ కొట్టాల్సిందే అన్నట్లుగా ఈ క్రీడాకారులు ఎంతో పట్టుదలగా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. పవర్ లిఫ్టింగ్తో పాటు బాడీ బిల్డింగ్లోనూ యువతకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారిలో మదిర షానూన్ను చిత్రపిడుగ్గా చెప్పుకోవచ్చు. తెనాలికి చెందిన షానూన్ కేఎల్ యూనివర్సిటీలో BA సెకండ్ ఇయర్ చదువుతూనే పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటోంది. గత సంవత్సరంన్నర కాలంగా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్న షానూన్ ఇప్పటికే అనేక పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. 2023లో జరిగిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్లో పాల్గొని సిల్వర్ మెడల్తో తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన షానూన్ ఏడాదిన్నర కాలంగా పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి అనేక పతకాలు కైవసం చేసుకుంది. నా పేరు మదిర షానూన్, మాది కొల్లిపర, అయితే తెనాల్లో ఉంటాము. నేను BIA డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో. నేను పవర్ లిఫ్టింగ్ గత 1.5 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకుముందు బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. కోవిడ్ వల్ల ఆపేసి ఫిట్నెస్ కోసం జిమ్కి వస్తుంటే సాయక్క చూసి పవర్ లిఫ్టింగ్లో తీసుకున్నారు. అయితే ఈ పవర్ లిఫ్టింగ్లో నేను ఇప్పటి వరకు 9 స్టేట్ మెడల్స్ ఉన్నాయి, తర్వాత 2 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. రీసెంట్గా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చాను, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి. నేను స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే. నాకు రాడ్ పట్టుకోవడం నేర్పించింది కూడా అక్క రాజన్న అండ్ సాయక్కే. అండ్ మా టీమ్మేట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నేను 1.5 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రోగ్రెస్ వస్తూనే ఉంది ప్రతి టోర్నమెంట్కి. ఇప్పటికీ రీసెంట్గా కూడా గోల్డ్ మెడల్ కొట్టాను నేను స్టేట్ ఛాంపియన్షిప్లో. అలాగే ఆగస్టులో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్కి కూడా పార్టిసిపేట్ చేసి 6th ప్లేస్ వచ్చాను. ఇంకా అక్క వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇంకా మెడల్ సాధిస్తూ అలాగే మన జిమ్కి, మన ఊరికి, అక్క వాళ్ళకి, పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా మెయిన్ గోల్ ఏంటంటే ఒక 5 to 10 ఇంటర్నేషనల్ మెడల్ తీయాలని, అలాగే ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలని చెప్పేసి. ఇదంతా రాజన్న, సాయక్క అలాగే టీమ్మేట్ సహకారంతో జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న తెనాలికి చెందిన ఏటుకూరి లక్ష్మీ వినయశ్రీ కూడా పవర్ లిఫ్టింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. 2022 నుండి ఇప్పటి వరకు అనేక పోటీల్లో పాల్గొని గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ పతకాలు సాధించి తనదైన శైలిలో రాణిస్తోంది. నా పేరు ఏటూరి లక్ష్మీ వినయశ్రీ. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ NRA కాలేజ్లో చదువుతున్నాను. మా ఫాదర్ పేరు వెంకట్ సుబ్బారావు. ఆయన మహేంద్ర ఫైనాన్స్లో సివిల్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. మా మదర్ మాధవిలత, తను హోమ్ మేకర్.
నేను ఇక్కడ 1.5 year నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. చాలా మెడల్స్ కొట్టాను, స్టేట్ మెడల్స్. అదంతా రాజన్న సాయక్క వల్లే నేను అచీవ్ చేయగలిగాను. మెడల్ తేవాలని కోరుకుంటున్నాను. నేషనల్లో లాస్ట్ టైం నేషనల్లో మెడల్ 3rd place వచ్చాను స్క్వాడ్లో. ఇంకా నెక్స్ట్ ఇయర్ నేషనల్లో కూడా మంచి మెడల్స్ తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ రాజన్న సహాయక వల్ల ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి మెడల్స్ తీసుకురావాలని కోచింగ్ అంటే నేను ఫస్ట్ స్టార్టింగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అక్క రాజన్న బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రతి కాంపిటీషన్కి నా రికార్డ్ పెరుగుతుంది, నా ప్రోగ్రెస్ నాకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ నుండే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. వీరితో పాటుగా సిహెచ్ హిమ హర్షిత, సంకా కౌశిక్, గుణశేఖర్, దేవేంద్రారెడ్డి, వై ఫనీత్, టి మణిచంద్, బి లహరి తదితరులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాల పంట పండిస్తూ సత్తా చాటుతున్నారు. తమ కోచ్ల నిరంతర పర్యవేక్షణ, వారి సూచనల ద్వారానే తాము ఈ పోటీల్లో రాణిస్తున్నట్లు క్రీడాకారులు చెబుతున్నారు. హాయ్ అందరికీ, నా పేరు సంకా కౌశిక్. నేను గత సంవత్సరంన్నరగా ఇక్కడ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను రాడ్ పట్టుకుంది ఇక్కడే. సాయక్క అండ్ రాజన్న నాకు బాగా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ నేను 3 స్టేట్ ఛాంపియన్షిప్స్ ఆడాను. ఇందులో ఒకటేమో బ్రాంజ్ మెడల్, ఒకటేమో సిల్వర్ మెడల్ వచ్చింది. నాకైతే ప్రతి కాంపిటీషన్కి నా ప్రోగ్రెస్ అనేది నాకు తెలుస్తుంది. అండ్ నేషనల్ ఒకటి చేశాను. అందులో 40 మంది ఆడగా నేను 17th place వచ్చాను. ఇంకా ఇలానే సపోర్ట్ అందరి సపోర్ట్ నాకుంటే నేను ఇలానే ప్రోగ్రెస్ చేసుకుంటూ నేషనల్లో రికార్డ్ పెట్టాలన్నది నా టార్గెట్. ఏషియన్స్ మెడల్ తీయాలని అనుకుంటున్నాను. రాజన్న అండ్ సాయక్క సపోర్ట్ అండ్ మా నాన్న సపోర్ట్ ఉంటే ఇలానే నా ప్రయత్నం నేను చేస్తాను. ఇటు పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్లతో పాటు బాడీ బిల్డింగ్లోనూ యువకులు ఆసక్తి కనబరుస్తుండగా కోచ్ శివరామ కిరణ్ రాజు వారిని పవర్ఫుల్ బిల్డర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అంగలగుదురు గ్రామానికి చెందిన వంశీకృష్ణ, సురవరపు వంశీలు కోచ్ కిరణ్ రాజ్ సారథ్యంలో బాడీ బిల్డర్లుగా శిక్షణ పొందుతున్నారు. మా ఫాదర్ పేరేమో రామకృష్ణ, మా మదర్ పేరు ఎస్ నిర్మల. నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 4 months నేను చేస్తున్నది. ఒక కాంపిటీషన్ వెళ్ళా పాలకొల్లు, 4th place వచ్చాను దాంట్లో. నెక్స్ట్ ఆల్ ఇండియా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు కాలేజ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు దీనికి. మా కోచ్ అన్నయ్య రాజన్నయ్య బాగా సపోర్ట్ చేశాడు. ట్రైనింగ్ కానీ అంతా మంచిగా ఇస్తాడు అన్నయ్య. శాఖమూరి మనీశ్వరరావు. నేను బురిపాలెం నుంచి వచ్చాను. గత 3 నెలలుగా ఇక్కడ సాయక్క వాళ్ళ జిమ్లో ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు రాజన్న సాయక్క కలిసి 3 నెలల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫర్దర్గా నేను ఇంకా చాలా నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టాలని ఆశిస్తున్నాను. నా పేరెంట్స్ సపోర్టు, సాయక్క, రాజన్న సపోర్ట్ ఉంటాను. నేను కన్ఫామ్ ట్రై చేస్తాను. నా వంతు నేను ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను. మొత్తం మీద క్రీడల పట్ల ఆసక్తి కలిగిన యువతను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా దేశ విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న జిమ్ నిర్వాహకురాలు కోచ్ ఘట్టమనేని సాయి రేవతితో పాటు తమను అత్యుత్తమ లిఫ్టర్లుగా తీర్చిదిద్దుతున్న కోచ్ శివరామ కిరణ్ రాజుకు ఈ యువత ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈరోజు ఎస్ ఛానల్ వాళ్ళు మా జిమ్కి వచ్చి మా స్టూడెంట్స్ని ఇలా వాళ్ళది ఒక వీడియో తీయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీడియా కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఇలా ప్లేయర్స్ ఇలా తీయడం వల్ల ప్రజల్లోకి వెళ్తుంది, మా అచీవ్మెంట్ తెలుస్తుంది, ఏం చేస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాం అనేది అందరికీ అర్థమవుతుంది. ఆ విధంగా మీరు ఒక చిన్న మా వాళ్ళది తీయడం చాలా ఆనందంగా ఉందండి. అంతేవిధంగా ఇప్పుడు నా వీడియోస్లో చూసుకున్నట్టయితే చాలా అవేర్నెస్ వచ్చిందండి. స్పోర్ట్స్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. స్పోర్ట్స్ అని తెలుస్తుంది. ఎందుకంటే నేను స్పోర్ట్స్తోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను తెనాలి. అలాగే చాలామంది ప్లేయర్స్కి డిఫరెంట్ వాటిలో అంటే లైక్ రైల్వేస్ కానీ, కస్టమ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్కి అంత వాల్యూ ఇస్తున్న గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్, అలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. స్పోర్ట్స్కి కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్తో పాటు
కాలేజెస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా రీచ్ అవ్వగలరు. కాలేజెస్ మెయిన్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్క ప్లేయర్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు మంచి మెడల్స్ మన తెనాలికే తీసుకొస్తే, గుంటూరు జిల్లాకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి కూడా మెడల్స్ తీసుకొస్తారు. చేయమని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మేము ఈ జిమ్ నుంచి మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఆ కాంపిటీషన్ చూసి చాలామంది పిల్లలు, పల్లెటూరు నుంచి పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చేస్తాం, వీళ్ళలో చాలామంది అలా వచ్చిన పిల్లలే ఉన్నారు. రీసెంట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగిందండి మేము. దాంట్లో కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ మెడల్స్ కొట్టారు. తర్వాత మన జిమ్ నుంచి షానూన్, మీకు ఆల్రెడీ తెలుసు, మీకు సుపరిచితురాలే, వరల్డ్ ఛాంపియన్షిప్ మాల్తాలో జరిగిందండి. ఈ నెల అదే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగింది ఈ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో తను 6th ప్లేస్ సాధించడం జరిగిందండి. మా పర్సనల్ విషయం ఏంటంటే మా జిమ్ నుంచి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీయించాలని మా కళ. అదేవిధంగా నాతో పాటు పూసపాటి శివరామకిరణ్ రాజు గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ, అంటే యాక్చువల్లీ ఉమెన్కి నేను చూసుకుంటూ, మెన్కి ఆయన చూసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ, నెక్స్ట్ ప్లేయర్స్కి ఏం చేయించాలి, ఎలా చేయించాలనే ఉద్దేశంతో ఈ విధంగా వెళ్తున్నామండి. ఎస్ ఛానల్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ అండి, ఇలా మా స్టూడెంట్స్ని వచ్చి తీశారు. సో ఈ ఛానల్ ద్వారా చాలామంది చూసి మా పిల్లలకి సపోర్ట్ చేయాలి, మా పిల్లలకి స్పాన్సర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శివరామకిరణ్ రాజు అండి. నేను క్విక్ ఫిట్నెస్ ఎరీనాలో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కోచ్గా చేస్తున్నాను. ప్లస్ వచ్చేటప్పటికి ఇక్కడ మా దగ్గర వచ్చేటప్పటికి ఉమెన్ ఒక 12 మెంబర్సు, మెన్ ఒక 12 మెంబర్స్ దాకా ఉన్నారు. అందులో సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్సు ఉన్నారు. వీళ్ళు రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి వీటిలో కూడా పాల్గొని ఉన్నారు. దాదాపు వీళ్ళు 1.5 ఇయర్లో ఓవరాల్గా 30 గోల్డ్ మెడల్సు, 20 దాకా సిల్వర్ మెడల్సు, 10 దాకా బ్రాంజ్ మెడల్స్ కొట్టారండి. అలాగే మా దగ్గర వచ్చేటప్పటికి షానూన్, తను ఆల్రెడీ ఇప్పటిదాకా 15 గోల్డ్ మెడల్సు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో 2 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ కొట్టింది. అట్ ది సేమ్ టైం లాస్ట్ మంత్ జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా తను బెస్ట్ ఆఫ్ 6th ఉందండి. అలాగే తను ఇంకా ఫర్దర్గా మన ఊరికి, అలాగే మన స్టేట్కి, నేషనల్కి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేరియస్ కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఈటూరి లక్ష్మీ వినయశ్రీ తెనాలి ఎన్ఆర్ఐ కాలేజ్లో ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. తను కూడా లాస్ట్ ఇయర్ నేషనల్స్ 4th ప్లేస్లో ఉంది, స్క్వాడ్లో బ్రాంజ్ మెడల్ కొట్టింది. తను కూడా స్టేట్ ఛాంపియన్గా ఇప్పటికి 3 టైమ్స్ తను 84 kg కేటగిరీలో నిలిచింది. అలాగే ఫర్దర్గా ఇంకా కేఎల్యూ నుంచి కానీ, ఎన్ఆర్ఐ నుంచి కానీ, సెయింట్ జాన్స్ నుంచి కానీ పిల్లలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు. అలాగే కాలేజెస్ తరపు నుంచి కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏదైనా మెడల్ కొట్టినా అందరినీ పిలిచి కొంచెం వాళ్ళకి అప్రిషియేట్ లాగా చేస్తే వాళ్ళకి ఏంటంటే అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఫర్దర్గా చేయడానికి ఇంకా కష్టపడతారు. అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంచెం ఏదైనా డైట్కి కానీ, లేదనంటే ఇలాగ వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బాగా అవుతున్నాయి. దీంట్లో వాళ్ళకి ఏదైనా కాస్ట్యూమ్స్ కానీ వాటికి ఏమైనా స్పాన్సరింగ్లో చేయాలనుకుంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి.